Sakis and Sakas, welcome to our day 52 ఛాలెంజ్. అండ్ ఈరోజు నేను కొద్దిగా లొకేషన్ మారుద్దాము అని చెప్పి మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్ కాకుండా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాను. ఈరోజు ఇక్కడ నేను నా ఛాలెంజ్ ఏం చేస్తాను ఏంటి అనేది చూద్దాము. జస్ట్ ఫర్ లొకేషన్ షిఫ్ట్ మాత్రమే, అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ ఈరోజు ఛాలెంజ్ ఏంటి అనేది మనం కొంచెం వాక్ చేసి అండ్ దాని తర్వాత వాట్ ఎక్సర్సైజెస్ ఐ విల్ డూ ఏంటి అనేది అండ్ ఛాలెంజ్ ఏంటి అనేది ఐ విల్ లెట్ యూ నో. కమ్ లెట్స్ డు ఆర్ వాకింగ్ టుగెదర్. సో సఖీస్ అండ్ సకాస్, ఈరోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ని తీసుకొని బయటకు వచ్చాను అనమాట. మీటింగ్ హర్ ఆఫ్టర్ 1 month ఈజ్ లైక్ రియలీ, అది చాలా జాయ్ఫుల్గా మంచిగా అనిపించింది. ఇప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. హాయ్ గైస్, ఎందుకరా మామ మనకి అన్నీ తీసేస్తాం ఎడిటింగ్లో. తీసేస్తాను అనుకో, కాళ్ళు ఉన్నాయిగా పట్టుకుని చేద్దాం. ఓకే, లెట్స్ డు అవర్ హ్యాండ్ ఎక్సర్సైజెస్. నువ్వు ఇంత అందంగా ఉండే కష్టం ఏం చేస్తా? అమ్మాయిగా పుట్టా, అబ్బాయిగా పుట్టి నేను చేస్తాను. సో మేము చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఫ్లర్ట్ చేస్తుంది, టీచ్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అలా కాదు, ఇలా చెయ్యి. ఎస్, 7 వస్తుంది. రాదు. సో బేసికలీ ఇట్స్ అ గర్ల్ థింగ్. బాయ్స్ ఎవరు అర్థం చేసుకోవడం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఇట్స్ అ గర్ల్ థింగ్. ఈ ఎక్సర్సైజెస్ మీకు చూడటానికి నార్మల్గా ఉండొచ్చు కానీ బట్ చేసేటప్పుడు మాత్రం ధూళి తీరిపోయిందనమాట. ఎంత టఫ్గా ఉందో నాకు చేసేటప్పుడు. ఇది మీకు నార్మల్గా కనిపించవచ్చు, బట్ ఇట్ వాజ్ రియలీ ప్రెజర్ అయితే బాగా పడుతుంది. అండ్ వెయిట్ పట్టుకొని చేస్తున్నా కదా, అక్కడ ఏం లేవని రాయలు పట్టుకొని చేస్తున్నాను నేను, విచ్ వాజ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ పాయింట్ లైక్ కనెక్టింగ్ విత్ నేచర్ అలా అనుకొని ఏదో ట్రై చేస్తున్నాను అనమాట నేను. అండ్ దాని తర్వాత మా ఫ్రెండ్ అక్కడ కూర్చొని గైడ్ చేస్తుంటే కొడతాను నేను నిజంగా అని చెప్పి చెప్తున్నాను అనమాట దానికి. అండ్ ఇంకొంచెం బాగా చేయాలి ఇది అని చెప్పి చెప్తుంది. ఓ మై గాడ్, ఇట్ ఫీల్స్ లైక్ కొబ్బరికాయ ప్రతిదానికి కొట్టినట్టు అది ఎత్తి టబాల్ మన కింద పడేస్తుంది. మమ్మీ, హ్యాండ్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయి అనుకుంటారో ప్లీజ్ క్యాచ్ వన్ ట్రై అండ్ డూ దిస్ ఎక్సర్సైజ్. చేతులు ఎందుకు తగ్గో నేను చూస్తాను. అలాగే నవ్వితే అదే రాయితో మొహాన్ని వేసుకోవటం. ఇది పెడతా, ఖచ్చితంగా పెడతా. ఇఫ్ సంబడి ఎవరైనా నన్ను మోసం చేయాలనుకుంటున్నా బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మార్టం చేస్తా, డాక్టర్ అవుతుంది. వన వచ్చాడంటే నీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నా. ఆఫ్టర్ ద ఫన్ అండ్ ఆల్ నేను ఆలోచిస్తున్నాను అనమాట, ఇంకా కొత్త ఎక్సర్సైజెస్ ఏం చెప్పొచ్చు ఏంటి అని చెప్పి డిస్కస్ చేస్తున్నా. సో అక్కడ కూర్చొని నాకు చెప్తుంది ఇట్లా చేయి అని చెప్పి గైడెన్స్ ఇస్తుంది అనమాట. ఇది చేయి క్రిస్ క్రాస్గా అని చెప్పి, అదేదో నువ్వు డ్యాన్స్ వేస్తున్నట్టు అని చెప్పి చెప్తుంది నాకు. అది నువ్వు చేస్తున్నట్లేదు, డ్యాన్స్ వేస్తున్నట్టుంది, డూ ఇట్ ప్రాపర్లీ అని చెప్పి నాకు చెప్తుంది. అండ్ ఓకే సరే చేస్తానులే నేను కూడా అది ఇది అని చెప్పి చేశాను. ఇది బండి నీ వాయిస్ చాలా అతను పెట్టేస్తాను ఇష్టం, ప్రతి వీడియోకి వస్తుంది. నాకన్నా ఎక్కువ సార్లు అన్నవే సఖీస్ అండ్ సకాస్ అని. బికాజ్ ఐ లవ్ దెమ్. యా ఐ నో. బ్యూటిఫుల్. అండ్ ఇది ఇంకొక ఎక్సర్సైజ్ అనమాట, కూర్చొని చేసేది. సో అక్కడ స్పేస్ ఉంది కదా అని చెప్పి నేను చేశాను. ఇది నాకు తెలిసి 30 చేశాను అనమాట. ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఈ లెగ్ లిఫ్టింగ్ అనేది కొంచెం చేసి అది కరెక్ట్ కాదు అంటే సరే అని చెప్పి కాళ్ళు ఎత్తమన్నా, అంతకు మించి నాకు లెగట్లేదు, బట్ దట్స్ ఫైన్ రైట్, అది బాగానే చేశాను. అండ్ ఈ డేలో నా మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి ఇదే అనమాట. ఐ డోంట్ నో, లైక్ వాన పడుతుందని అక్కడికి వెళ్ళి కూర్చొని చేశాను. ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. అది ఎంత బాగుంది అంటే కుడెంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ యూ. నేను చాలా దగ్గరగా 12 minutes చేశాను. అట్లాగే ఐ వాజ్ లైక్ ఏంటి అందరూ లోపలికి వెళ్ళి అలా కూర్చొని చూస్తున్నారనమాట, అక్కడ ఎవరున్నారు ఏంటి అని చెప్పి. సంబడి లైక్ వచ్చి అడిగారు కూడా, లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్, ఏమైనా షార్ట్ ఫిలిం తీస్తున్నారా అని చెప్పి. ఐ సెడ్ నో ఇది నా ఛానల్ కోసం వ్లాగ్ తీస్తున్నా అని చెప్పి చెప్పాను అనమాట. ఇట్ వాజ్ రియలీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ ఇలాంటివి మనకి ఎప్పుడు మనం లైక్ ఫేస్ చేయం కదా, బట్ ఇట్ వాజ్ రియలీ న్యూ. అండ్ ద వైబ్, అది నేను వర్షాన్ని ఆ చుట్టూ ఉన్న గుడ్ క్లైమేట్తో ఫీల్ అవుతూ ఉంటుంటే అది చాలా కొత్త ఫీల్గా అనిపించింది నాకు. యూనో
I feel like nature is cleansing all my negativity, toxicity, my fears and నాలో ఉన్న దిగ్గుళ్ళు బాధలు ఏవైతే we carry కదా, sometimes we carry every emotions, every కొన్నిసారి గిల్టీ వాట్ ఎవర్ వీ క్యారీ సో మెనీ ఎమోషన్స్, వాటన్నిటినీ క్లెన్స్ చేసి ప్రాపర్గా ఉన్నట్టు. సో ఐ రియలీ వాంట్ టు టెల్ యూ సంథింగ్ దట్ ప్లీజ్ డూ అని చెప్తున్నాను. సో హేస్ అకేషన్ సకాస్ ఇందాక నేను మెడిటేషన్ చేశాను కదా, ఈ బ్లాగ్ అంతా కొంచెం క్లమ్సీగా ఉంటుంది. సో నేను ఈరోజు పెట్టుకున్న ఛాలెంజ్ నేను ఇంకా ఫుల్ఫిల్ చేయలేదన్నమాట, బట్ ఐ విల్ ఫుల్ఫిల్ దట్. అండ్ రెయిన్ పడుతుంది చూసారు కదా, అక్కడ మెడిటేషన్ చేశాను కదా, ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్. అండ్ ఎప్పుడైనా రెయిన్లో తడవాలనిపిస్తే డూ ఇట్, జస్ట్ డూ ఇట్ అంతే. లోపల ఉన్న అన్ని ఎమోషన్స్ బయటకి లైక్ ఇక్కడ క్లెన్స్ అనమాట, జస్ట్ డూ ఇట్. ఈరోజు నేను ఛాలెంజ్ చేయబోతున్నాను. ఛాలెంజ్ వచ్చేసి స్క్వాడ్ నీ అప్. నిన్నే స్క్వాడ్ చేసి మళ్ళీ ఈరోజు స్క్వాడ్ ఏంటి అని అంటే ఇది స్లైట్గా డిఫరెన్స్ ఉంటుంది, ఇది చేయడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. కమ్ లెట్స్ డూ ఇట్. ఒక 15 అంటే సెట్ వైజ్గా చేద్దామని చెప్పి, కమ్ లెట్స్ డూ ఇట్. ముందు 15 చేద్దాము, దాని తర్వాత ఇంకా చేయగలను, ఇంకా నాకు కష్టంగా లేదు అంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తాను. సో యాక్చువల్గా అప్పటికే కొంచెం లైట్ అనేది తగ్గిందనమాట, బట్ డూయింగ్ దిస్ ఛాలెంజ్ ఈజ్ రియలీ డిఫరెంట్. బికాజ్ నేను రోజుకో ఛాలెంజ్ పెట్టుకుంటున్నాను కదా, నిన్న స్క్వాడ్ చేశాను రిపీటెడ్గా, అప్పుడే బాగా తొడలు పట్టేసినాయి. సో ఈరోజు కూడా కొంచెం రిలేటెడ్గా ఏమైనా పెట్టుకుందాము, సో దట్ ఒకేసారి నేను ఫ్లిప్ డిఫరెంట్గా చేస్తే కొంచెం కరెక్ట్గా ఉండదు అని చెప్పి దీన్ని సెట్ వైజ్గా చేశాను అనమాట. నేను ఫస్ట్ 15 చేశాను. సో ఇంకా చాలే అని చెప్పి మా ఫ్రెండ్ అంటుంటే లేదు కుదరదు చేయాలి అని చెప్పి ఇంకో 15 చేస్తా అని చెప్పి చెప్తున్నాను మీకు. బట్ గైస్ బిలీవ్ మీ, డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ మేక్స్ యువర్ థైస్, హిప్స్ చాలా చేంజ్ వచ్చిద్ది అంట. నేను యూట్యూబ్లోనే చూశాను. అండ్ డూయింగ్ ఇట్ అంటే 15+15 అంటే 30 చేశాను కదా. ఓ మై గాడ్, నాకు అసలు కూర్చోడానికి, నుంచోడానికి, నడవడానికి ఇబ్బందిగా ఉంది. బట్ యా దట్స్ డన్ గైస్, ఐఎమ్ డన్ విత్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఐ డిడ్ ఇట్, ఐఎమ్ కంప్లీటింగ్ మై ఛాలెంజెస్. అది బాగుంది, అది యాక్చువల్గా హ్యాపీగా ఉంది. అమ్మ ఓపిక అయిపోయింది నాకు. ఏముంది దీనిలో చేసిందని మీరు అనుకోవచ్చు, బట్ ఇవి చాలా ప్రెజర్ అండ్ ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసామన్నమాట. అండ్ యా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పీడీ విత్ విఎస్కే. ఇప్పుడు కంపల్సరీగా నేను పెట్టు అని నన్ను అడుగుతున్నావు, నేను ఎంత ఓకేలే పోన్లే అనుకుంటుంటే ఓకే ఐ కేమ్ విత్ మై ఫ్రెండ్ అనమాట. అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తా కదా, అందుకని సందడి చేస్తుంది, మీకు అది వినిపిస్తుంది ఆడియోలో కూడా. అండ్ యా, యూ నో మై డియర్ సఖీస్ అండ్ సకాస్, ఈరోజు మన 52 వాజ్ రియలీ గుడ్ అండ్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ నేచర్, విత్ రెయిన్, విత్ ఎవ్రీథింగ్. ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ కోట్ వచ్చేసి జస్ట్ లివ్ వాట్ యూ వాంట్ అండ్ వాట్ యూ క్యాన్, జస్ట్ డూ ఇట్, లివ్ ఇన్ ది మూమెంట్, జస్ట్ లివ్ ఇన్ ది మూమెంట్ అంతే. Okay, you know, I always love you, my dear Sakis and Sakas. Yeah, always love you. And stay tuned for tomorrow, 53 day. And bye-bye.